హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. మన పట్టణంలో ఉన్న మౌలిక వసతుల సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం, తక్షణమే ఈ పట్టణం డెవలప్మెంట్కి 50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. మనందరం కూడా చాలా సంతోషపడ్డాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి, భూమి పూజ కార్యక్రమానికి వచ్చి ఈ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. తర్వాత వైసీపీ సోషల్ మీడియా దాన్ని సంకలు కొట్టి ఏదో చెప్పారు, ఏదో చేశారు, మా అందరం కూడా చూసాం. కనీసం చెప్పిన దాంట్లో 10% కూడా నిధులు మంజూరు చేయకుండా పనులు జరగని పరిస్థితి. ఆ విధంగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నిన్న నెల్లూరు కార్పొరేషన్ అధికారులను, అలాగే ముడా చైర్మన్ గారిని, మన ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులని అందరినీ కూడా పిలిపించి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే దాంట్లో 14 కిలోమీటర్లు డ్రైన్లు రావడం జరిగింది. అలాగే 25 కిలోమీటర్లు రోడ్లు కూడా. ఎందుకంటున్నామంటే రోడ్లు వస్తే టౌన్లో ఎప్పుడో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ జన్మభూమి వర్తలు కానీ, ఆ తర్వాత మళ్ళీ 2014-19 టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మ్యాక్సిమం రోడ్లు వేసాం. ఇంకా మిగిలిపోయి ఉన్నాయి 20 కిలోమీటర్ల రోడ్లు మిగిలిపోయి ఉంటే ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఇమ్మీడియట్గా 26 కోట్ల రూపాయలకి ఇమ్మీడియట్గా అప్రూవల్ తీసుకొని మా దగ్గర అప్రూవల్ చేయించుకోమని చెప్పడం నిన్న మేము చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పట్ల, ఈ పట్టణం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనందరం కూడా గుర్తించాలని అవి కూడా టైం బౌండ్ పెట్టి ఇమ్మీడియట్గా త్వరితగతిన వారం రోజుల్లోనే ఈ ప్లాన్స్ అన్నీ కూడా మాకు సబ్మిట్ చేసేసి ఇమ్మీడియట్గా అప్రూవల్ తీసుకొని వెళ్ళమని చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెబుతామంటే ఈ ప్రభుత్వానికి, ఈ ఉమ్మడి ప్రభుత్వానికి పట్టణాలని సుందరీకరణ చేయాలని ఎంత కమిట్మెంట్తో ముందుకు పోతా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని ఆ తర్వాత పట్టణంలో ఈ డెవలప్మెంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈరోజు కూడా మెయిన్ రోడ్డు మీద కట్టే బిల్డింగ్లు మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఏదో ఒక రికమెండేషన్లతో ముందుకొచ్చి జరిగి కట్టే పరిస్థితుంది. నేను ఈ సందర్భంగా మీ అందరి ఆలోచనలు కూడా, మనం ఏదైతే మన సొంత ప్లాట్ అయినా కూడా మున్సిపల్ పర్మిషన్లు, రోడ్ సైడ్ సెట్ బ్యాక్ అయినా కూడా మినిమంగా మెయింటైన్ చేయాలని అధికారులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. ఎవరైనా తప్పిదం జరిగితే తప్పనిసరిగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ రికమెండేషన్లు పెట్టి మీరు కానీ ఆ రికమెండేషన్లకి మీరు దాంట్లో భాగస్వాములు ఎవరంటే తప్పనిసరిగా అధికారులు కూడా పనిష్ అవుతారని ఈ సందర్భంగా నా పేరు చెప్పో, లేకపోతే పార్టీ పేరు చెప్పో, ఇంకొకరి పేరు చెప్పో సెట్ బ్యాక్ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి కట్టే పరిస్థితి. అందుకు ట్రాఫిక్ విషయంలో మీరందరూ కూడా భాగస్వాములై, అది నా ఆస్తి అవ్వచ్చు, నీ ఆస్తి అవ్వచ్చు, ఏదైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటారో మీటర్ కానీ, 2 మీటర్లు కానీ, 5 అడుగులు కానీ, 6 అడుగులు కానీ మినిమం సెట్ బ్యాక్ మెయింటైన్ చేయాల్సిందే. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ దీంట్లో చాలా క్లియర్గా కమిషనర్ గారికి రాత్రి చెప్పడం జరిగింది. జరిగిపోయినాయి. గత ప్రభుత్వంలో అసలు రోడ్డు మీదకే వచ్చి కట్టే పరిస్థితి. ఆ విధంగా ఇప్పుడు కూడా మనం కూడా చదువుకొని పట్టణాన్ని అభివృద్ధి చెందుకోవాలి. ఇంత అమౌంట్లు పెట్టి పట్టణాన్ని డెవలప్ చేస్తా కూడా మనం కనీసం సెట్ బ్యాక్ రోడ్డు మీదకి వచ్చి ఒక అడుగు కూడా వదిలిపెట్టకుండా మన బళ్ళు కూడా రోడ్డు మీద పెట్టే పరిస్థితి వస్తుంది. అధికారులు కూడా తప్పనిసరిగా ఎవరైతే మీరు పార్టీలకు అతీతంగా సెట్ బ్యాక్లు మెయింటైన్ చేయలేకపోతే ఇమీడియట్గా వర్క్లు ఆపమని నేను గౌరవ కమిషనర్ గారికి, అలాగే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెబుతా ఉన్నా, తప్పనిసరిగా మీరు కానీ ఇప్పటి నుంచి వచ్చే పర్మిషన్లు ఏదైనా కానీ మళ్ళా సెట్ బ్యాక్లు ఇవ్వకుండా ఎన్ఓసీలు ఏదైతే ఆ బిల్డింగులకి ఎన్ఓసీలు ఇచ్చిన ఏరియా కంటే ఎక్కువ కడితే ఆ ఎన్ఓసీలు కూడా ఇవ్వద్దని గౌరవ కమిషనర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పట్టణ అభివృద్ధిలో మనందరం భాగస్వాములు అవ్వాలి. ఒక కమిట్మెంట్